ఇప్పుడేంటి అవన్నీ వండి పెట్టాలా? వండాల్సిన అవసరం లేదు. ఎలా వండాలో ఆ ప్రాసెస్ చెప్తే చాలు. చెప్తాను వినండి. ఈ వంట అయ్యే వరకు మీనాక్షి నటు వైపు రాకుండా ఆపవా? ప్లీజ్ 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 ప్లీజ్. అయిపోయింది. మీరు పెట్టారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ మర్చిపోలేని ఓ తీపి జ్ఞాపకంలా గుర్తుంటుంది. ఏమండి, మీరు పెట్టిన ఈ మెహందీ చాలా అందంగా ఉంది. ఎప్పుడూ మర్చిపోలేని ఓ తీపి జ్ఞాపకంలా గుర్తుండిపోతుంది. ఏమైంది మీనాక్షి? మీ గోరింటాకు హడవిల్లో పడిపోయి తల ఆర్పుకోవడం దువ్వుకోవడం మర్చిపోయానండి. ఇప్పుడు ఈ గోరింటాకు పండేదాకా ఆగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేయాలి? సర్లే, చిన్నత దగ్గరికి వెళ్ళి వేయించుకుంటాను. వెళ్ళు వెళ్ళు. బాబు, ఇప్పుడు తన కిచెన్ లోకి వెళ్తే కొంపలు అంటుకుపోతాయి. మీనాక్షి! ఏమైందండి? ఏం లేదు ఏం లేదు. గోరింటాకు బానే పెట్టాను కదా? చెప్పాను కదండి. చెప్పావు, మర్చిపోయాను. మళ్ళీ ఏమైందండి? ఒక 2 hours ఇక్కడ ఉంటావా? అంటే అది ఏదో జడ ప్రాబ్లం అన్నావు కదా? అవును. పంపదీసి మీరు గాని జడ వేస్తారా ఏంటి? చేచి నేనెందుకు వేస్తాను? మీనాక్షి, ఏవండి, ఇంత చిన్న విషయానికి అక్కడ దాకా ఎందుకు? పర్లేదులే, నేనేస్తానులే. అయ్యో వద్దులేండి, మీరు ఇందాక చాలా ఫీల్ అయ్యారు కదా. పర్లేదు. అబ్బే లేదు మీనాక్షి, ఫీల్ అవడం అంటే అలా ఫీల్ అవడం కాదు, హ్యాపీగా ఫీల్ అవడం. అలా ఫీల్ అయ్యేవాడిని అయితే జడెందుకు వేస్తానంటాను? చెప్పు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు ముందుకు రా. కూర్చో. ఒక్క నిమిషం. అటు తిరుగు. అక్కడ గౌతమి వంటలేమో కానీ ఇక్కడ ఈవిడ గారికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాను. అదేంటి ఆగిపోయింది? ఏంటది? నెట్. నెట్ ఏంటి? ఏం లేదు, మెసేజ్ వచ్చిందేమో చూస్తున్నా. వచ్చింది వచ్చింది మెసేజ్. అయిపోయింది. అయిపోయిందా? ఏది ఒకసారి జడ ముందుకు వేయండి, నేను చూసుకుంటాను.
వావ్, బ్రహ్మాండంగా వేశారు. కనపడరు గాని మీ దగ్గర చాలా టాలెంట్ ఉందండి. ఏంటి జడలేసే టాలెంటా? ఆ, అబ్బా, ఆ, ఏంటి ఇప్పుడు నీ ఒంట్లోకి మైకేల్ జాక్సన్ వచ్చినట్టున్నాడు? అబ్బా కాదండి, వేపు దురద పెడుతోంది. ఆ, కొంప తీసి గోకమంటున్నాయి ఏంటి? ఆ, అబ్బా అలా చూస్తారేంటండి, కొంచెం గోకండి. అదే అనుకుంటున్నాను. నేను గోకడం ఏంటి నాన్ సెన్స్ కాకపోతే. అబ్బా నాన్ సెన్స్ లేదు, న్యూ సెన్స్ లేదు. అబ్బా ప్లీజ్ కాస్త గోకండి. బాబోయ్, అక్కడ ఆవిడ గారు వంట అయ్యేలోపు ఇక్కడ ఈవిడ గారు కాళ్ళు కూడా పట్టుకునే సిచ్యువేషన్ వస్తుందా ఏంటి? అబ్బా ప్లీజ్ అండి. సరే సరే. ఇక్కడ ఎక్కడ? ఇదిగో ఇక్కడ. అబ్బా కొంచెం కింద, అక్కడ. అయ్యో, కొంచెం కొంచెం లెఫ్ట్ లో. ఏయ్, ఈ దురద పెడితే గోకినట్లేదు, వరల్డ్ మ్యాప్ లో ఆఫ్ఘనిస్తాన్ ని వెతికినట్టుగా ఉంది. అబ్బా జోకులాపి గోకండి. ఇదేమైనా పొలం అనుకుంటున్నారా? ఆడపిల్లల్ని పూలని చాలా స్మూత్ గా డీల్ చేయాలి. పెద్ద రొమాంటిక్ కింగు, ఇలాంటి విషయాలు కూడా చెప్పాలా ఏంటి? బాగా గుర్తు చేసావు. గోకండి. అబ్బా ప్లీజ్ అండి. ఆగాగు, గోక్తాను. నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. వచ్చిన పని ఏంటి? అదే గోరింటకు పెట్టడానికి వచ్చాను కదా, అది అయిపోయింది, నేను వెళ్తున్నాను. ఏమిటి మళ్ళీ ఏంటి? అది మీ హడావిడిలో పడిపోయి బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను. ఒక ఆడపిల్ల బొట్టు లేకుండా చాలాసేపు ఉండటం పద్ధతి కాదు కదా. బొట్టే కదా, నేను పెడతాను. హ్యాపీయా? ఇంకేం పని లేదు కదా, ఇంక నేను వెళ్ళొచ్చా? బాయ్. ఒక ఆడపిల్లకి నుదుటి మీద సింధూరం పెట్టే హక్కు కేవలం భర్తకు మాత్రమే ఉంటుందండి. యాదృచ్ఛికమో లేక దైవ సంకల్పమో తెలియదు గాని ఇలా చేసి ఒక భార్యగా మీ చేత బొట్టు పెట్టించుకునే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు కల్పించాడు. ఎప్పటికైనా మిమ్మల్ని నా సొంతం చేస్తాడనే నమ్మకాన్ని కలిగించాడు. ఇంకి పెళ్లి సుబ్బ చౌకొచ్చినట్టు ఈ వంట నా ప్రాణానికి వచ్చిందిరా బాబు. తిన్నంత తేలిక కాదు వండటం అంటే. మనకు ఒక్క పూటకే చుక్కలు కనపడ్డాయే, మరి ఆడళ్ళంతా ఏదో వంట జీవితాశయం అన్నట్టు గంటల కొద్దీ కిచెన్ లో పడి మొగుడు కోసమని, పిల్లల కోసమని, అత్త కోసం, మావ కోసమని, వాళ్ళ కోసం వీళ్ళ కోసం తెగ వండేస్తూనే ఉంటారే. అయ్యో బాబాయ్, ఎలా వండుతారా నాయనా? ఈ ముసలి దాన్ని పడేయటం కోసం ఇంకెన్ని సర్కసులు చేయాల్సి వస్తుందో ఏంటో. గౌతమి, వంటలన్నీ అయిపోయా? అయిపోలేదు, ఎవరు తినలేదు కదా, అలాగే ఉండిపోయా. ఏంటి కౌంటరా? వంట చేయడం అయిపోయిందా అని అడిగాను. అయిపోయిందేంటి, యుద్ధం భయానకం బీభత్సమైన రేంజ్ లో వంటలకే వరకు పుట్టించాను. కావాలంటే చూడు. గుమ గుమలు ఆడిపోతున్నాయి. ఎంతైనా మీనాక్షి చెప్పిన ఫార్ములానే కదా. ఆఫ్ కోర్స్ చెప్పింది తనైనా వండింది నువ్వు కాబట్టి ఇంకా సూపర్ గా ఉంటాయనుకో. సూపర్ గా కాదు, అమృతానికి అమ్మమ్మలా వండాను. కావాలంటే ఒకసారి టేస్ట్ చేయి, నీకే తెలుస్తుంది. అవసరం లేదు, నేను కలర్ చూసి క్వాలిటీని, వాసన చూసి టేస్ట్ ని పసిగట్టగలను. అద్భుతంగా ఉంటాయని అర్థమైపోతుంది.
ఏరా అబ్బాయి, సాధువులింట్లో సారా బాటిల్ దొరికినట్టు ఏదో గూడు పుటని జరుగుతున్నట్టుంది. గూడు పుటాని లేదు, పల్లి బఠానీ లేదు బాబాయ్. భోజనానికి ఇంకా ఎవరు రాలేదేంటా అని అడుగుతున్నాను అంతే. అవునా? ఆ, మరి సౌండింగ్ ఏదో తేడాగా వినపడిందే. దాన్నే చెవుడు అంటారు. వంటల గుబాళింపు రూమ్ లోకి వచ్చేస్తుంది. ఏమిటి స్పెషల్? రండి కూర్చోండి, ఇలా కూర్చోండి, మీరు కూర్చోండి. నువ్వేంటమ్మాయి ఏదో పొలం పొల్లకి వెళ్ళొచ్చిందల్లా అలా ఉన్నావు? స్వర్ణ, నీకు ఇష్టమైన వంటలన్నీ గౌతమి ఒక్కతే, ఎవరి హెల్ప్ లేకుండా తనే స్వయంగా చేసింది. అదే వండిందంట. ఎప్పుడు లేంది ఈ కొత్త వింతేంటమ్మాయి? అయినా నాకిష్టమైన వంటలన్నీ నువ్వు చేయడం ఏంటి? ఉదయం మీకు జ్యూస్ తెచ్చినప్పుడు అడ్డమైన చెత్తంతా తిని నాలుగు చచ్చిపడిపోయింది, అచ్చమైన తెలుగింటి భోజనం తినాలని ఉందని అన్నారు కదా. ఆ మాటలకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, నా గుండె తడారిపోయింది. ఆ క్షణం మా అమ్మే నన్ను అడిగినట్టు అనిపించింది. మా ఆశను తీర్చడం కోసం వంట చేయడం తప్ప పెద్ద ఆంటీ. చచ్చే భలేదానివమ్మాయి, ఇందులో తప్పే ఉంది. కాకపోతే ఉద్యోగం కోసం వచ్చిందానివి, నీకెందుకు శ్రమ అని. ఇందులో నాకు బోల్డ్ అంత ఆనందం దొరికిందే తప్ప ఎక్కడ శ్రమ అనిపించలేదు ఆంటీ. పైగా నా వాళ్ళకి, నా కుటుంబానికి చేస్తున్నంత ఫీలింగే కలిగింది. ఇదేంటి ఈ రోజు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది? ఈ ఆంటీని చూస్తే మా అత్తగాను, మీరేమో పెద్ద అత్తగాను. ఇందాక అమ్మ అన్నా. ఈవిడ అత్త అయినప్పుడు ఈవిడ కూడా అత్తగారే అవుతారు కదండి. ఓ షిట్, మై గాడ్. అవును కదా, ఈ లాజిక్ నా మట్టి బుర్రకు తట్టనే లేదు సుమి. ఇంకా 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 అనిపిస్తుంది. మీ భార్యను చూస్తే చిన్న అత్తగాను, నన్ను చూస్తే నీ మొగుడు అనిపిస్తుందా? అబ్బా, నేనేదో మాట వరుసుకున్నాను లేవే, దానికి చంపేసేలా ఉన్నావు. ఉండు ఉండు. పాప పిచ్చ ఫ్లోలో ఉంది. చెప్పమ్మా నరసమ్మ, చెప్పు. మీ ఇంటి ఉప్పు తిన్నాను, ఈ రకంగానైనా మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. ఏవో అనుకున్నాను గాని ట్రైనింగ్కి వెళ్ళొచ్చాక నీలో చాలా మార్పు వచ్చిందమ్మాయి. అంతా మీ అభిమానం అండి. ఆంటీ వడ్డించమంటారా? ఆగాగు, మీరందరూ ఉన్నారు కానీ మీనాక్షి ఏది? మీనాక్షి వస్తే మ్యాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. ఎలా ఇప్పుడు? ఒరే కన్నయ్య, నీ భార్య ఏదిరా? అంటే అది తను ఇప్పుడే స్నానానికి వెళ్ళింది, కొంచెం లేట్ అవుతుంది వచ్చేసరికి, మీరు తినేసేయండి అని చెప్పింది. మీనాక్షి అలా లేట్ గా రావడం కూడా ఒక రకంగా బెటర్ లేరా? మనకి ఏదైనా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. మాణిక్యం, కాస్త నోరు మూస్తావా? ఆ అమ్మాయి బానే చేసి ఉంటుంది లేవయ్యా. మీరు మాట్లాడకూడదు, తినండి. రామా వడ్డించు. కూర్చో బాబాయ్. బాబాయ్ కర్రీ సారీ, నో కర్రీస్, ఓన్లీ రైస్. నాకు మొన్నటి పప్పు ఉంది, పాతావకే పచ్చడి ఉంది, చాలు. వేడి వేడి కూర వదిలేసి పచ్చడి అన్నం తింటావేంటి బాబాయ్? అమ్మో, ఈ రోజంతా వేడి పదార్థాల జోలికి వెళ్ళకూడదని నా పర్సనల్ జ్యోతిష్యుడు నాకు నా కనకానికి పర్సనల్ గా చెప్పాడు. మీరు తినండి. కన్నయ్య, నువ్వు మాత్రం ఎందుకురా, వచ్చి అలా కూర్చో. అలాగే స్వర్ణ. కనకం ఫ్రెష్ దగ్గరుండి వడ్డించు. మీరు చెప్పాలా? మన క్రిష్ కదా, నేను వడ్డిస్తాను. ముద్దపప్పు వాడికి బాగా ఇష్టం, కొంచెం ఎక్కువ. పప్పు వేసుకో. ఇంకొంచెం. ఆహా, చాలు. పచ్చడి కూడా వెయ్యి. తీసుకో.
వెయ్యి, వేసి. కొంచెం అయినా అంటే అయ్యయ్యో చాలు చాలు కొంచెం వెయ్యవే. ఆహా. ఎలా ఉందంటే అయ్యో ఏమిటి అయ్యో ఏమైందంటే ఏమైందంటే అయ్యో నీ ముఖం అయింది కూరంతా ఉప్పు అబ్బో నోరంతా నాశనం అయిపోయింది బుద్ధున్న వాళ్ళు ఎవరైనా కూరలో ఎంత ఉప్పు వేసుకుంటారా లేదా అంటే నేను కరెక్ట్ గానే వేశాను. తీసి ఇదంతా పక్కన పడే తింటే బీపీ పెరిగిపోద్ది పెద్దొదినా మన ఇంటి ఉప్పు తినానని చెప్పింది కదా, అందుకే ఆ ఉప్పు మొత్తం ఒకేసారి వేసినట్టుంది. సారీ పెద్ద ఆంటీ. పచ్చడి ఇదిగోండి ఆంటీ, ఈ పచ్చడి వేసుకోండి వేసుకోండి. ఇది ఎలా చేసావో ఏంటో అయ్యో కారం రైస్ తినండి రైస్ తినండి. పెద్దత పర్లేదు కదా? అమ్మా అమ్మా ఆంటీ నేను అన్ని లెక్క ప్రకారం కరెక్ట్ గానే వేశాను, కానీ ఇలా ఎలా జరిగిందో. నోరు మొయ్ ఏమిటి చేసావు నీ బొంద ఇది తింటే ఎవడైనా డైరెక్ట్ గా పైకే పోతాడు అందుకే కదా పెద్దొదినా ఆ భయంతోనే నేను సద్దైనా సరే నిన్నటి పప్పు పాతవకాయతోనే తింటున్నాను. మైదానం ఏమా మీనాక్షి ప్రతిరోజు నిన్నే కదా మా వంట చేయమని చెప్పాను, వాళ్ళ చేత వీళ్ళ చేత ఎందుకు చేయిస్తున్నావు చెప్పు. అయ్యో అంటే పెద్దత్తయ్య అది మీరే ఈరోజు వేరే వాళ్ళని వంట పైగా గోరింటాకు కూడా. వేళాపాళా లేకుండా ఈ టైంలో గోరింటాకు పెట్టుకోవడం ఏంటమ్మా? అదేంటత్తయ్య మీరే గోరింటాకు పెట్టమని చెప్పారని ఆయన. స్వర్ణ ఈ బడవ నా పేరు అడ్డం పెట్టుకుని వాడిష్టాన్ని తీర్చుకుంటున్నాడన్నమాట. అవునమ్మా నేనే చెప్పాను, ఈ గందరగోళంలో పడి మర్చిపోయాను. ఒకసారి నీ చేతులు చూపెట్టు, ఎలా పండిందో చూద్దాం. చూపెట్టమ్మా. వావ్ సూపర్ బ్రహ్మాండంగా పండింది. ఇదిగో మీనాక్షి నీకు విషయం తెలుసా, మందారంలా పూస్తే బంగారం లాంటి మొగుడొస్తాడు అంటారు, కానీ నీకు మాత్రం తన చేతులతో నీ చేతుల్ని మందారంలా పూయించే బంగారం లాంటి మొగుడొచ్చాడు. అమ్మా మీనాక్షి ఈ వంట తిని కడుపు ఎండిపోయింది, నీ చేతులు చూశాక మాత్రం కడుపు నిండిపోయింది. అయ్యో సారీ పెద్దత్తయ్య. 10 నిమిషాలు టైం ఇవ్వండి, వంట చేసి తీసుకొస్తాను. మీరు మీ రూమ్ లో రెస్ట్ తీసుకోండి. ఏం పర్వాలేదమ్మా, కాస్త పెరుగన్నం కలిపి పంపించు చాలు. ఏ వంటలో చూడు నర్సు, ఇంజెక్షన్లు టాబ్లెట్లు 1000 చాలు.
నా వాళ్ళు నా కుటుంబం అంటూ ఇలా మా మీద పనికి వాళ్ళు ప్రయోగాలు చేయకు. రా అపర్ణ, తప్పుకో. ఆ, అందుకే అంటారు గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలని. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మీనాక్షి. మీనాక్షి, ఎందుకో తెలియదు కానీ ఈరోజు నువ్వు చాలా చాలా బాగున్నావు. అమ్మా మీనాక్షి, కన్నయ్య బయలుదేరతాడు, నువ్వు వెళ్ళి ఎదురురమ్మా. కన్నయ్య బయలుదేరరా. అమ్మా మీనాక్షి రా.